జొన్నపిండి రెసిపీ అండి. 1½ కప్ జొన్నపిండి తీసుకొని అందులో మనం సన్నగా తరిగిన ఆనియన్, ఇంకా కొద్దిగా చిన్న మిరపకాయలు, కొద్దిగా చిన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ మీకు సరిపడినంత చూసుకొని వేసుకోండి. ఇదంతా వేసాక మనం బాగా మిక్స్ చేయాలి. దీన్ని మిక్స్ చేసి దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేయాలంటే మనకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే ఉండాలి. నేను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. జొన్నపిండి దోశ కదా, సో దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత పెనం వేడి చేసుకొని మనం ఇలా జారుగా పోసుకోవాలి దోశకి. జొన్నపిండి దోశ కదండి, కొంచెం నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టి రోస్ట్గా కాల్చుకోవాలి. అప్పుడే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. సో లైట్గా ఆయిల్ అప్లై చేసి కొంచెం సిమ్లో పెట్టి రోస్ట్గా అయ్యేంతవరకు ఉంచండి. రోస్ట్గా అయ్యాక దాన్ని ఫ్లిప్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు నాకు కొంచెం తీయడానికి వీలుగా వస్తుంది. అలా ఫ్లిప్ చేసి కాసేపు ఉంచి తీసేయండి. అంతే, జొన్నపిండి దోశ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.